నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని రైతులు మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ సీజన్లో రైతులకు యూరియాను పారదర్శకంగా పంపిణీ చేయాలని వైసీపీ యువ నాయకుడు గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. మండల వ్యాప్తంగా గ్రామాల్లో యూరియాని పారదర్శకంగా పంపిణీ చేయడం లేదని విమర్శించారు. యూరియా కార్డులు పంపిణీ చేసి ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారికి యూరియా పంపిణీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల నాయకుల ఇళ్ల వద్దకే యూరియాను అధికారులు తీసుకొచ్చి దింపుతున్నారని విమర్శించారు. అంతేకాకుండా 3 బస్తాల యూరియా ఎకరాకు సరిపోదని మరో 2 బస్తాలు అందజేయాలని కోరారు. మండలం పేరుపాలెం గ్రామం రాష్ట్రంలో యూరియా కొరత ఎంతో కొంత ఇబ్బందులుగా ఉండే పరిస్థితుల్లో ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో లారీలు తెచ్చి ఎవరికి ఇష్టం వచ్చినట్టు నాయకులు పంచుకుంటున్నారు వాళ్ళ ఇళ్ల ముందర పెట్టుకొని. రెండోది ఏంటంటే సచివాలయంలో గత 10 రోజుల నాడు కార్డులు రాసిన వాళ్ళకి ఇవ్వకుండా వెనక రాసిన నిన్న మొన్న 2 డేస్ ముందు రాసిన వాళ్ళకి ఇస్తా ఒక యూరియాను కూడా రాజకీయం చేస్తున్నారు. గ్రామాల్లో అయితే గత 3-4 రోజుల నుంచి యూరియా లారీలు వచ్చి ఆ గ్రామం సంబంధించిన నాయకుల ఇళ్ళ కాడ ఆడబెట్టి ఓళ్ళు పంచడం ఈ విధంగా ఇది చేస్తున్నారు. ఇది కొంచెం యూరియా కొరత గవర్నమెంట్ వారి దృష్టి తీసుకెళ్ళి దీన్ని పరిష్కరించాలని అందరికీ రైతుల దీన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి యూరియా సమస్యలో గ్రామాల్లో అందరూ రైతులకి అందుబాటులో ఉండేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే గ్రామాల్లో కొన్ని ఏదన్నా ఇబ్బందికరమైన సర్వేలు చేయాల్సి వస్తే కనీసం మండల స్థాయి. ఈ సంవత్సరం రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎందుకనంటే యూరియా దొరకదో అని చెప్పి ఆందోళన రైతుల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ శాఖ ద్వారా అందరు రైతులని యూరియా కార్డులు ఇస్తున్నారు. రైతులకి ఎకరానికి 3 కట్టలు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. యూరియా 3 కట్టలు ఇస్తే పంట దిగుబడి ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. కనీసం 4-5 కట్టలన్నా ఇవ్వాలి. కొంతమంది రైతులకి బంజరు భూములు అదేవిధంగా పొరంబోకు భూములు సాగు చేస్తామన్నారు. అనేక మంది రైతులు అనేక గ్రామాల్లో ఈ మండలం అంతా ప్రతి గ్రామంలో సాగు చేస్తున్నారు. వాళ్ళకి యూరియా అందదో అని చెప్పి వాళ్ళు ఇంకా ఆందోళన పడతా ఉన్నారు. కాబట్టి పారదర్శకంగా అందరికీ అందజేయాలి. అట్లా కాకుండా నాయకులు చెప్పినటువంటి వారికి యూరియా కట్టలు ఈ వ్యవసాయ శాఖ వాళ్ళు ఇస్తే చాలామంది రైతులు ఇబ్బందులు పడతారు. వాళ్ళు బ్లాకులో కొనాలంటే కొనే పరిస్థితి లేదు. సాగు ఖర్చులు ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఈరోజు దుక్కులకి రేట్లు పెరిగిపోయినాయి, ఆయిల్ పెరిగిందని చెప్పేసి. అదేవిధంగా రేపు మిషన్ కోతకైతేమి, సాగు ఖర్చులు అయితేమి, కూలీల ఖర్చులు అయితేమి అనేక ఖర్చులు పెరిగిపోయి ఈరోజు ఎరువులు పురుగు మందులు కొనలేని పరిస్థితుల్లో దిక్కుతోసగా రైతులు సాగు ఎలా చేయాలని చెప్పి అగమ్య గోచరం పాలవుతా ఉన్నారు. అందుకని చెప్పి ప్రభుత్వం ఈ యొక్క యూరియాని పారదర్శకంగా నాయకులు చెప్పినట్టు కాకుండా అందరికీ అందించాలని చెప్పేసి రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు దేవదానం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మనుబోలు మండల కార్యదర్శి. నా పేరు పోదండి. అయ్యి తెచ్చాను ఊరికే వచ్చి లారీలు వేస్తున్నారు. లారీలో దించేసి పోతున్నారు. పాస్ పుస్తకాలు కాగితాలు తీసుకొని చేసిపోతాం. అవి చాలు. ఈ ఎకరాకి 5-6 కట్టలు వేస్తారు. 3 కట్టలైనా చాలుతాయి. చాలు కరెక్ట్గానే కోరుతున్నాం. డబ్బా కొనాలంటే కష్టం. ఈయనకి 2 కట్టలు కానీ ఇస్తే మేము అందరం దయచేసి చేసుకోవాలి. ఎక్స్ట్రా రైతుల తరఫున కరెక్ట్గానే కోరుతున్నాం. ఎకరాకు కట్ట చాలదు. 1.5 కట్ట అయితే మినిమం 3 సార్లు 3 దప్పాలు 4.5 కట్ట 5 కట్టలు కావాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.